నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాస్తా రోకో. నిజం న్యూస్. కాంగ్రెస్ అగ్రనేతలు ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టులను నిరసిస్తూ అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం రాస్తా రోకో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాలుగా పాలిస్తుంది. ఈ పాలనలో విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఏ పరీక్షలు పెట్టినా అవి లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తును ఆడుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి ఈ మధ్య కాలంలో నీట్ పరీక్షలు పేపర్ లీకేజ్ కావడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పడటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పార్టీలు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మొన్న జంతర్ మంతర్ వరకు ప్రదర్శనగా వెళ్ళి విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేయాలి, విద్యార్థుల జీవితాలతో ఈ మంత్రులు ఆడుకుంటున్నారు అని శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేపడితే ఇటు రాహుల్ గాంధీ గారిని, అటు ప్రియాంక గాంధీ గారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం, విద్యార్థుల మీద, విద్యార్థినుల మీద లాఠీ చార్జీలు చేయటం చాలా దుర్మార్గమైన చర్యగా భావించడం జరుగుతుంది. దీనికి దేశవ్యాప్తంగా అనేక పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ డిమాండ్ ఏంటంటే వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఆయన్ని బర్తరఫ్ చేయాలి. ఆయన రాజీనామా చేయని పక్షంలో మోడీ గారు ఆయన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ చర్ల మండల కమిటీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.